ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ సారథ్యంలో డిసెంబర్ 14న అటల్ మోదీ సుపరిపాలన యాత్ర తిరుపతి జిల్లాకు చేరుకోనున్న నేపథ్యంలో ఈ యాత్ర విజయవంతం చేయాలని కోరుతూ తిరుపతి జిల్లా బీజేపీ అధ్యక్షులు సామంచి శ్రీనివాస్ మరియు బీజేపీ నాయకులు పిలుపునిచ్చారు. ఈ దేశానికి అభివృద్ధిని సుపరిపాలనను పరిచయం చేసినటువంటి అభివృద్ధి ప్రదాత అటల్ బిహారీ వాజ్పేయి గారు ఈ నెల డిసెంబర్ 25వ తారీఖు వారి యొక్క 100 సంవత్సరాలు శత జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ గారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో వారు దేశానికి చేసినటువంటి సేవలను గుర్తు చేసుకోవడం కోసం భావి తరాలకు వారి యొక్క పరిపాలన దక్షతను వ్యక్తిత్వాన్ని అందించడం కోసమని జిల్లా కేంద్రాలలో కాంస్య విగ్రహాల ఏర్పాటుకు అటల్ మోదీ సుపరిపాలన యాత్ర పేరుతోటి డిసెంబర్ 11 ధర్మవరంలో ప్రారంభమై రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి డిసెంబర్ 25 ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అటల్ పార్కు పేరుతోటి ఒక వనాన్ని వారి యొక్క స్మృతి వనాన్ని ఏర్పాటు చేసి ఆ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్య అతిథిగా విచ్చేసి ఆ కాంస్య విగ్రహాన్ని ప్రారంభించేటువంటి ఈ యాత్ర తిరుపతి జిల్లాకు డిసెంబర్ 14 ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు చేరుకునేటువంటి క్రమంలో రేణుగుంట గాజులమన్యం సర్కిల్ నుంచి విమానాశ్రయానికి వెళ్ళేటువంటి హైవే సర్కిల్ వద్ద అటల్ జంక్షన్ పేరుతోటి వాజ్పేయి సర్కిల్ పేరుతోటి నామకరణం చేసి వారి యొక్క 9 అడుగుల కాంస్య విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేసేందుకు తిరుపతి జిల్లాలోని నాయకులు కార్యకర్తలు సమిష్టిగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు విగ్రహావిష్కరణ చేసి 3 గంటలకు జరిగేటువంటి భారీ బహిరంగ సభకు అందరినీ ఆహ్వానించేందుకు ఇక్కడ మేము ఈ ఆహ్వాన పత్రికలను గోడ పత్రికలను కార్యాలయంలో ఆవిష్కరించడం జరిగింది. మరి అటల్ బిహారీ వాజ్పేయి గారంటే మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం, తన చలోక్తులతో కవితలతో మంత్రముగ్ధుల్ని చేసి ప్రత్యర్థులు సైతం మెచ్చుకునే విధంగా అందరి యొక్క ఆమోదం పొందినటువంటి అజాత శత్రువు అటల్ బిహారీ వాజ్పేయి గారు. మరి ఈ దేశానికి సాంకేతికతను రహదారులను నిర్మించి గ్యాస్ టెలిఫోన్ కనెక్షన్ల కోసం క్యూ లైన్లలో ఏళ్ల తరబడి నిలబడేటువంటి నిరీక్షణకు తెరదించుతూ అడిగిన వెంటనే ప్రతి సామాన్య కుటుంబానికి టెలిఫోన్ను, సెల్ ఫోన్ను, గ్యాస్ను అందించినటువంటి అభివృద్ధి ప్రదాత అటల్ బిహారీ వాజ్పేయి గారు. అంతేకాకుండా నైతిక విలువలతో కూడుకున్నటువంటి రాజకీయాలను, ప్రత్యర్థులను, ఎదుటి వ్యక్తిని స్థాయితో కాకుండా మనిషిగా అభిమానించేటువంటి పలకరించేటువంటి వ్యక్తిత్వం కలిగిన అటల్ బిహారీ వాజ్పేయి గారు 23 పార్టీలను సమర్థంగా నడిపించి 3 సార్లు ప్రధానమంత్రిగా ఈ దేశానికి సేవలు అందించారు. కూటమి నాయకుల యొక్క సహకారంతో ఆంధ్రప్రదేశ్లో నడుస్తున్నటువంటి డబుల్ ఇంజన్ సర్కార్ ఎన్డీఏ ప్రభుత్వం యొక్క సహకారంతో తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు కార్యకర్తల యొక్క సహకారంతో ఈ అటల్ మోదీ సుపరిపాలన యాత్రను మేము నిర్వహించుకోదలుచుకుంటున్నాము. ప్రజలందరూ ఈ కార్యక్రమానికి స్వచ్ఛందంగా వచ్చి ప్రధానమంత్రిగా అటల్ బిహారీ వాజ్పేయి గారు చేసినటువంటి సేవలను గుర్తుంచుకొని వారికి కృతజ్ఞతలు చెప్పేటువంటి ఈ సందర్భాన్ని అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేద్దామని కోరుకుంటున్నాను.